మంత్రి గుమ్మనూరు జయరాం కి వైసీపీ అధిష్టానం షాక్ ఇచ్చింది. కర్నూలు ఎంపీగా నిలవాలని కోరినా ఆయన విముఖత చూపడంతో ఎంపీ అభ్యర్థిని మార్చింది. వై రామయ్యకి కర్నూలు ఎంపీ సీటుని ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక వైసీపీకి మంత్రి జయరాం గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లుగా తెలుస్తోంది. అధిష్టానం ఎంత ప్రయత్నించినా జయరాం వినకపోవడంతోనే ఎంపీ అభ్యర్థిని వైసీపీ అధిష్టానం మార్చినట్లుగా తెలుస్తోంది. మంత్రి గుమ్మనూరు జయరాం కి వైసీపీ అధిష్టానం షాక్ ఇచ్చింది. కర్నూలు ఎంపీగా నిలవాలని కోరినా ఆయన విముఖత చూపడంతో ఎంపీ అభ్యర్థిని మార్చింది. వై రామయ్యకి కర్నూలు ఎంపీ సీటుని ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక వైసీపీకి మంత్రి జయరాం గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లుగా తెలుస్తోంది. అధిష్టానం ఎంత ప్రయత్నించినా జయరాం వినకపోవడంతోనే ఎంపీ అభ్యర్థిని వైసీపీ అధిష్టానం మార్చినట్లు తెలుస్తోంది. మంత్రి గుమ్మనూరు జయరాం కి వైసీపీ అధిష్టానం షాక్ ఇచ్చింది. కర్నూలు ఎంపీగా నిలవాలని కోరినా ఆయన విముఖత చూపడంతో ఎంపీ అభ్యర్థిని మార్చింది. వై రామయ్యకి కర్నూలు ఎంపీ సీటుని ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక వైసీపీకి మంత్రి జయరాం గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. అధిష్టానం ఎంత ప్రయత్నించినా జయరాం వినకపోవడంతోనే ఎంపీ అభ్యర్థిని వైసీపీ అధిష్టానం మార్చినట్లుగా తెలుస్తోంది.